అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పాలకోవా చేస్తున్నాను. గురు పౌర్ణమి వస్తుంది కదా, బాబా గారికి ప్రసాదంగా పెట్టండి, చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా ఇలా స్వీట్ చేసి పెట్టొచ్చు. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు పోసాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. బాండీ పెట్టేటప్పుడు బాండీని కడిగి పెట్టండి. తడి బాండీ అయితే పాలు అడుగంటవన్నమాట. ఇక్కడ పాలు తిప్పుతున్నా చూడండి, రౌండ్గాను అట్ట నిలువుగాను అలా తిప్పితే పాలు అడుగంటకుండా ఉంటాయి. అట్ల కాడిని బాండీకి తగిలేటట్టు తిప్పుతూ ఉండాలి, అప్పుడు పాలు అడుగంటవన్నమాట. కొంచెం అశ్రద్ధ చేసిన పాలు అడుగంటుతాయి, కాటవాసన వస్తాయి. చూడండి, పాలు పొంగు వస్తున్నాయి కదా, అలా వచ్చి మీగడ కడుతుంది. అట్ట మీగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఆ చుట్టూ బాండీకి అంటుకుంటుంది కదా, ఆ అంటుకున్నదంతా గరిటెతో అలా తీసేయాలి. ఆ పాలని ఎప్పటికప్పుడు అలా తీసి కలిపేసుకుంటూ ఉండాలి. పాలు ఇప్పుడు 1/2 లీటర్కి వచ్చినాయి అన్నమాట, సగమైనవి. పంచదార వేస్తున్నాను. 5 స్పూన్లు వేసాను అన్నమాట పంచదార. చక్కగా తీపి సరిపోయింది. ఆ స్పూన్తో వేసాను. ఇప్పుడు పంచదార వేసి కూడా కలుపుకుంటూనే ఉండాలి, అసలు వదలకూడదు. మళ్ళీ అడుగంటుతుంది, కాటవాసన వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాటవాసన వస్తే తినలేము స్వీట్ని, అందుకని అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసాను, కొంచెం వేసి మళ్ళీ కలుపుకోవాలి. అలా ఇది చేయటం కొంచెం టైం పడుతుంది, కానీ పాలు మరగటానికి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎక్కువ పాకం పని ఏమి ఉండదు కదా, చక్కగా తేలిగ్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చిక్కపడుతుంది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఈ నెయ్యి వేయటం వల్ల మంచి రుచి వస్తుంది, అక్కడ బాండీకి అంటుకోకుండానే ఉంటుంది. అలా దగ్గర పడ్డా కొద్దీ మనం తిప్పుతూ ఉంటాం కదా, అది తేలిగ్గా తిరుగుతూ వస్తుంది అన్నమాట బాండీ నుంచి ఊడి. అందుకని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసి కలుపుకుంటూనే ఉండాలి దగ్గర పడే వరకు. చుట్టూ అంచులు తుడుచుకుంటూ గరిటె తట్ట తిప్పుతుంటే చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇది చాలా బాగుంటుంది స్వీటు. ఇలా చేసి చూడండి. అలా గరిటె ఎమ్మటే వచ్చేస్తుంది, అలా తేలిగ్గా వచ్చేయాలి. ఇప్పుడు అయిపోయింది అనమాట అది. ఇక్కడ ఈ టైంలో కూడా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. నేను వేయటలేదు ఇక్కడ, మీరైతే వేసుకోండి. ఇది అయిపోయిందనమాట. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందే రాసి పెట్టాను ఒక ప్లేట్కి నెయ్యి, దాంట్లో వేసుకోవాలి. ఈ టైం అప్పుడు ఇలా ఉండంగా తీసేసుకోవాలి. ఇంకా లేట్ చేస్తే తినేటప్పుడు రబ్బర్లా ఉంటుందన్నమాట, అందుకని అలా కాదు. ఈ టైంలో చక్కగా చూడండి ఎలా ఉందో అలా తీసుకోవాలి. అట్ట ప్లేట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని అదంతా ఒకసారి కలుపుకోండి. కలిపేసి ఒకసారి చేయి కడుక్కుని మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుని మీకు నచ్చిన విధంగా సైజు చిన్న చిన్న ఉండలుగా తీసుకుని రౌండ్గా చుట్టేసి అలా పాలకోవా చేయండి. చేసి చక్కగా బాబా గారికి, షిరిడి సాయిబాబా గారికి నైవేద్యం పెట్టండి. మీరు కూడా తినండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను బాదం పప్పుని కట్ చేసి అలా పెట్టాను. మీరు జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చు, లేదా పిస్తా పప్పు అయినా పెట్టుకోవచ్చు. ఇంకా అది ఏది కాదనుకుంటే ఒట్టిగానైనా తినేయచ్చు, ఎలానైనా బాగుంటుంది. పాలు కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి.